విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమిని పురస్కరించుకొని మనం ఈ దుర్గామాతను దాదాపుగా ఒక 10-11 సంవత్సరాల నుంచి ఈ దుర్గామాతను ఇక్కడ మనం నిలబెట్టుకోవడం జరుగుతుంది. ఈ దుర్గామాతను పెట్టినప్పటి నుంచి దాదాపు ఒక 10 years బ్యాక్ అసలు మండలంలో ఎక్కడ లేని విధంగా చాలా అద్భుతంగా చాలా అందరు మండలంలో ఉన్న దాదాపు లీడర్ దగ్గర ప్రజలు ఇట్లా ఆర్కపల్లి వైపు చూడడానికి కూడా ఈ దుర్గామాత ఒక విలవేల్పులాగా అందరికీ అన్ని గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచిన దుర్గామాతను అదే విధంగా అప్పుడు ఉన్న కార్యకర్తలు అన్ని రకాలుగా ముందుకు ఒడ్డి దుర్గామాత అంటే భయపడే స్టేజ్ నుంచి ఒక అద్భుతంగా అందరు ఆరాధించేదాకా తీసుకొచ్చిన ఇప్పుడు ఈ దుర్గామాతను ఎవరైతే ఇప్పుడు ప్రతిష్ఠిస్తారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఆర్కపల్లి అంటే వినాయక చవితి అలాగనే ఇప్పుడు మనకు జాతర అయినా కానీ మన శివరాత్రి అయినా కానీ ఆర్కపల్లికి ఒక ప్రత్యేకతమైన గుర్తింపు వచ్చింది. భక్తి పారవశ్యంతో ఇట్లా ఒలలాడిపించడానికి యువత ముందుకొస్తారు కాబట్టి నేను యువతను అభినందిస్తున్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్న భక్తులు కూడా కొందరు మాలాదారులు అయ్యి ఇక్కడ అందరూ దుర్గామాతను కొలిచే విధం అయితే నన్నైతే చాలా ముగ్ధుని చేసింది. ఇదే విధంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ ఇది ప్రతిష్ఠించిన ఇక్కడ కాటమరాజు కో అండ ఇక్కడికున్న యూత్ ఈ పిల్లలు భక్తులు ఎంత మంచిగా చూడుచు ఎంత ముద్దొస్తుర్రో భక్తి పారవశం అమ్మగారిని చూసినట్టే ఉంది వీళ్ళను. ఇలాంటిది అందరికీ భక్తి అలవర్చుకోవాలని కోరుకుంటూ అందరికి మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తే జై దుర్గా భవాని.